మనం కేరళలో గమనిస్తే అక్కడ 2-3 వ్యాపారాలు ఎక్కువ మంది చేస్తా ఉంటారు. ఒకటి కేరళలో ముఖ్యంగా ఇంతకు ముందు మిడిల్ ఈస్ట్ వెళ్లేవాళ్ళు. ఎక్కువ మిడిల్ ఈస్ట్ వెళ్లి ఈ కార్ డ్రైవర్లు, హౌస్ హెల్పర్స్, చిన్న చిన్న ఎంప్లాయ్మెంట్ లోనో, షాప్ కీపర్స్ గానో సెటిల్ అయిపోయేవాళ్ళు అనమాట. సో వాళ్ళందరూ వృద్ధులు అయిపోయిన తర్వాత ఇప్పుడు చాలా మిడిల్ ఈస్ట్ కంట్రీస్ నుంచి వెనక్కి వచ్చేస్తున్నారు. ఇది ఒకటి. రెండోది, కేరళలో ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ ఏం లేదు. ఎక్కువ మంది ఇలాంటి ప్లాంటేషన్స్ మీద ఎక్కువ ఆధారపడుతుంటారు. ఈ వాయనాడ్ ప్రాంతంలో జీవనాధారం టీ ప్లాంటేషన్ అనమాట. సో టీ ప్లాంటేషన్ మీద టీ వర్కర్స్ వీళ్ళందరూ బతుకుతూ ఉంటారు అక్కడ. ఈ ప్రాంతంలో చెట్లు నరికేసేసి పెద్ద పెద్ద క్యావిటీస్ ఏర్పాటు చేసి ఆ తర్వాత కన్స్ట్రక్షన్ యాక్టివిటీస్ చేసి ప్రస్తుతం జరిగిన ప్లేస్ లో కాకపోయినా దాని చుట్టుపక్కల ప్లేస్ లో క్వారింగ్ యాక్టివిటీస్ కూడా జరుగుతున్నాయి. పెద్ద పెద్ద కన్స్ట్రక్షన్ యాక్టివిటీస్, క్వారింగ్ యాక్టివిటీస్. దానివల్ల నేల అనేది బాగా లోపల గుంతలు ఏర్పడ్డాయి. దాంతో పాటు చిన్న చిన్న ల్యాండ్ స్లైడ్స్ నేచురల్ గా వస్తాయి కదా. ఈ కారణాల వల్ల సడన్ గా ఒక్కసారి టిప్పింగ్ పాయింట్ లాగా పెద్ద ల్యాండ్ స్లైడ్ వచ్చేస్తాయి అనమాట. చిన్న చిన్నగా కొండ చర్యలు విధి పట్టడం, లోపల గుంతలు అవటం జరుగుతుంటే అవి నేచురల్ గా జరుగుతుండొచ్చు. కానీ ఆంథ్రోపోజెనిక్ యాక్టివిటీస్ వల్ల ఇవి ఒకటేసారి పెద్దగా దెబ్బతింటాయి అనమాట.